శ్రీమతి నమః సుదర్శన చక్రమే. అసలు దీని నేపథ్యం వింటుంటే అవ్వా అనిపిస్తుంది. పాకిస్తాన్ భారతదేశంలో 15 నగరాల్లో ఆర్మీ సంస్థల మీద మిస్సైల్ దాడి చేసింది. అయితే ఆ మిస్సైల్ దాడిని భారత ఆర్మీ సమర్థవంతంగా అడ్డుకుని మిస్సైల్ని నాశనం చేసేసింది. దీనికోసం భారత ఆర్మీ S-400 సుదర్శన చక్ర అనమాట దాని పేరు, దానినే ఉపయోగించింది. ఇది ఒక అత్యాధునిక క్షిపణి వ్యవస్థ. ఒకేసారి సుదర్శన చక్ర 15 నగరాల మీద జరిగిన మిస్సైల్ దాడులని అడ్డుకోగలిగింది అంటే ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సుదర్శన చక్ర అనేక లేయర్స్ని కలిగిన ఒక రక్షణ వ్యవస్థ. ఏకకాలంలో 400 కిలోమీటర్ల నుండి డ్రోను, ఫైటర్ జెట్లు, అలాగే బ్యాలిస్టిక్ క్షిపణులని కూడా నాశనం చేయగలిగే సామర్థ్యం ఈ సుదర్శన చక్రకి ఉంది. ఏకకాలంలో దాదాపుగా 80 లక్ష్యాలని ఇది ట్రాక్ చేసి మరీ నాశనం చేస్తుందట. ఒకేసారి 36 లక్ష్యాలని సుదర్శన చక్ర సాధిస్తుంది. దీనిని రష్యాకు చెందిన అల్మాస్ యాంటే కంపెనీ వాళ్ళు తయారు చేసి ఇచ్చారు. 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలని కూడా ఇది సులభంగా గుర్తించి దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2018వ సంవత్సరంలో భారత్ దీనిని రష్యాతో 5.43 బిలియన్ల ఒప్పందం మీద సంతకం చేసుకుని కొనుగోలు చేసింది. మొదటిసారిగా పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో దీనిని ఉపయోగించి పాక్ డిఫెన్స్ వ్యవస్థని నాశనం చేసేసింది. ఈ దెబ్బతో ఇండియన్ ఆర్మీ పవర్ పాకిస్తాన్కే కాకుండా మన శత్రు దేశాలన్నింటికీ కూడా తెలిసే ఉంటుంది. ఇక దీని పేరు S-400 ట్రయాంఫ్. అయితే భారత్లో దీనిని విష్ణుమూర్తి చేతిలో ఉండే విష్ణు చక్రం పేరుతో సుదర్శన చక్ర అని పిలుస్తున్నారు. ఇది భారతదేశం పవర్ అన్నమాట. రాక్షసుణ్ణి సంహరించడానికి సుదర్శన చక్రాన్ని వదిలితే అంటారు కదా, భారతదేశం అదే సుదర్శన చక్రాన్ని ఇప్పుడు ఉపయోగించింది. పిల్లలకి చెప్పండి మన సామర్థ్యం ఏంటి, మన దగ్గర ఎంత శక్తి ఉంది, మనం ఎలా సాధించవచ్చు, ఇవన్నీ మన పిల్లలకి చెప్పాలి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధ విశేషాలు కూడా మన పిల్లలకి చెప్తే వాళ్ళకి ధైర్యం వస్తుంది. భారత్ అంటే ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది.